ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నుంచి కోరుకునేది ఒకటే, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నామినేషన్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో మనం చూస్తే ఇమాన్యుల్ అదేవిధంగా తనుజకు ఒక రీజన్ అయితే చెప్తాడు. అదే ఏంటంటే బొమ్మల టాస్క్లో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, రాముకు సపోర్ట్ చేశావు అని చెప్పినప్పుడు తనుజ ఉండి నీకు నేను తల ఊపాను, నువ్వు సపోర్ట్ చేయలేదు, అందుకే నేను కాన్ఫిడెంట్గా రాముకు చెప్పానని చెప్పడం జరిగింది. మనం ప్రీవియస్ అంటే ఇది దాదాపు ఈ బొమ్మల టాస్క్ జరిగి కూడా దాదాపు ఒక 13 మనం హాట్స్టార్లో చూస్తే 13th డే ఎపిసోడ్ ఉంటుంది. ఎపిసోడ్ 13th అని ఉంటుంది, 13th డే ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో లాస్ట్లో ఏమవుతుందంటే రాము అండ్ లాస్ట్లో ఇమాన్యుల్ ఇద్దరు ఉంటారు. ఆ టాస్క్లో ఎవరిని హౌస్మేట్గా పంపాలన్నప్పుడు ముందు ఇమాన్యుల్ నుండి పంపించేసి ఎవరైనా పర్వాలేదు అని చెప్పేసి ఒక సైగ చేస్తాడు. దానికి ముందు తనుజ కూడా తల ఊపి నీకు పంపించాను లేదని ఒక తల ఊపుతుంది. మీరు ఆ ఎపిసోడ్ చూస్తే 13th డే ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. తనుజ ఇమాన్యుల్ అడుగుతుంది, నువ్వు నీ సపోర్ట్ ఏంటని తల ఊపుతుంది. నీకు ఓకేనా అని తల ఊపుతుంటే దానికి ఇమాన్యుల్ కూడా చేతితోటి ఓకే అన్నట్టుగా సైగెత్తి చేశాడు. ఇప్పుడు 13th డే రోజు జరిగిన నామినేషన్ ఆ పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు 50 రోజుల తర్వాత ఇతను తనుజ మీద నామినేషన్ చేశాడు. దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలో మీరే చెప్పండి. ఇక ఈ పర్టికులర్ నామినేషన్ పాయింట్లో ఇమాన్యుల్ అయితే అబద్ధం ఆడాలని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి. ఇక మనం ఎపిసోడ్ ప్రోమో చూస్తే ప్రోమోలో ప్రియా, శ్రీజ, ఇక మిగతా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. మెయిన్గా చెప్పాలంటే మర్యాద మనీష్ కూడా చెప్పొచ్చాడు. ఇక ప్రియా వచ్చేసి సంజన గారిని, ఇంకా మనీష్ వచ్చేసి కళ్యాణ్ని నామినేషన్ చేయడం జరిగింది. ఇక ప్రియా వచ్చేసి సంజన గారికి ఈ విధంగా అంటే మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు, మీరు ఫన్నీ వేలో చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఓకే, పర్వాలేదు అనిపించింది. ఇక మర్యాద మనీష్ వచ్చి మీరు ఆ వీడియోలు చూసారా, మీరు వీడియోలు వేసి మీకు చూపించారా అనేది ఒక రీజన్ అయితే చెప్పాడు. మరి అది ఏ వీడియో గురించి రీజన్ చెప్పాడో నాకు తెలియదు. కాకపోతే ఒక రీజన్ అయితే చెప్పాడు, మీరు నామినేషన్ టైంలో ఇమాన్యుల్ దగ్గర స్లిప్ తీసుకుని సంజనాని వేరే పేరు చెప్పి నామినేషన్ చేశారు అని చెప్పి ఒక రీజన్ చెప్పాడు. అది వ్యాలిడ్గా అనిపించింది. ఇక ఎవరు కళ్యాణ్ రాముని అయితే నామినేట్ చేశాడు. ఎందుకో నాకు కళ్యాణ్ చెప్పిన రీజన్ వ్యాలిడ్గా అనిపించలేదు. ఎందుకంటే కళ్యాణ్ ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపించింది నాకైతే. మీకేమనిపించింది చెప్పండి. ఇక శ్రీజ వచ్చిన ప్రోమో చూపించారు కానీ శ్రీజ ఏ రీజన్స్ తోటి కళ్యాణ్ పొడిచింది అని చూపించలేదు. చూడాలి నెక్స్ట్ ప్రోమోలో ఏమైనా ఉంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ప్రోమోలో మీకు ఎవరి రీజన్ కరెక్ట్ అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. తనుజ కరెక్ట్ చెప్పిందా, ఇమాన్యుల్ కరెక్ట్ చెప్పాడా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ వీడియో నేను బయట ఉండి చేస్తున్నాను, అందుకే ఈ విధంగా వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.